నిర్గమాకాండము 38వ అధ్యాయము. మరియు అతడు తుమ్మకరతో దహన బలిపీఠమును చేసెను. దాని పొడుగు 5 మూరలు, దాని వెడల్పు 5 మూరలు, అది సచ్చౌకమైనది. దాని ఎత్తు 3 మూరలు, దాని 4 మూలలను కొమ్ములను చేసెను. దాని కొమ్ములు దానితో ఏకండమైనవి. దానికి ఎత్తడి రేకు పొదిగించెను. అతడు ఆ బలిపీఠ సంబంధమైన ఉపకరణములన్నిటినీ అనగా దాని బిందెలను, దాని గరిటెలను, దాని గిన్నెలను, దాని ముండ్లను, దాని అగ్నిపాత్రలను చేసెను. దాని ఉపకరణములన్నిటినీ ఎత్తడితో చేసెను. ఆ బలిపీఠము నిమిత్తము దాన్ని జావ క్రింద దాని నడిమి వరకు లోతుగానున్న వలవంటి ఎత్తడి జల్లెడను చేసెను. మరియు అతడు ఆ ఎత్తడి జల్లెడ యొక్క 4 మూలలలో దాని మోతకారులుండు 4 ఉంగరములను పోతపోసెను. ఆ మోతకారులను తుమ్మకరతో చేసి వాటికి రాగిరేకులు పొదిగించెను. ఆ బలిపీఠమును మోయటకు దాని ప్రక్కలనున్న ఉంగరములలో ఆ మోతకారులను చునిపెను. పలకలతో బలిపీఠమును గుల్లగా చేసెను. అతడు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమున సేవింపవచ్చిన సేవకురాండ్ర అద్దములతో ఆ ఎత్తడి గంగాళమును దాని ఎత్తడి పీటను చేసెను. మరియు అతడు ఆవరణము చేసెను. కుడివైపున అనగా దక్షిణ దిక్కున 100 మూరల పొడుగు గలవియు పేనిన సన్న నారవియునైన తెరలుండెను. వాటి స్తంభములు 20 వాటి ఇత్తడి దిమ్మలు 20. ఆ స్తంభముల వంకులను వాటి పెండె బద్దలను వెండివి. ఉత్తర దిక్కున ఉన్న తెరలు 100 మూరలవి. వాటి స్తంభములు 20, వాటి ఇత్తడి దిమ్మలు 20. ఆ స్తంభముల వంకులను వాటి పెండె బద్దలను వెండివి. పడమటి దిక్కున తెరలు 50 మూరలవి. వాటి స్తంభములు 10, వాటి దిమ్మలు 10. ఆ స్తంభముల వంకులను వాటి పెండె బద్దలను వెండివి. తూర్పు వైపున అనగా ఉదయపు దిక్కున 50 మూరలు. ద్వారం యొక్క ఒక ప్రక్కను తెరలు 15 మూరలవి. వాటి స్తంభములు 3, వాటి దిమ్మలు 3. అట్లు రెండవ ప్రక్కను అనగా ఇరు ప్రక్కలను ఆవరణ ద్వారమునకు 15 మూరలు తెరలు ఉండెను. వాటి స్తంభములు 3 దిమ్మలు, వాటి దిమ్మలు 3. ఆవరణము చుట్టూనున్న దాని తెరలనియు పేనిన సన్ననారవి. స్తంభముల దిమ్మలు రాగివి. స్తంభముల వంకులను వాటి పిండె బద్దలను వెండివి. వాటి బోదెలకు వెండి రేకులను పొదిగింపబడెను. ఆవరణపు స్తంభములన్నీ వెండి బద్దలతో కోర్పబడెను. ఆవరణపు ద్వారపు తెర నీల దోమ్ర రక్త వర్ణములు గలదియు పేనిన సన్ననారతో చేయబడినదైన బుటాపనిది. దాని పొడుగు 20 మూరలు, దాని ఎత్తు అనగా వెడల్పు ఆవరణ తెరలతో సరిగా 5 మూరలు. వాటి స్తంభములు 4, వాటి ఇత్తడి దిమ్మలు 4. వాటి వంకులు వెండివి. వాటి బోదలకు వెండి రేకులు పొదిగింపబడెను. వాటి పెండె బద్దలు వెండివి. మందిరమునకును దాని చుట్టూనున్న ఆవరణమునకును చేయబడిన మేకులన్నీ ఎత్తడివి. మందిర పదార్థముల మొత్తము అనగా సాక్ష్యపు మందిర పదార్థముల మొత్తము ఇదే. ఇట్లు వాటిని యాజకుడైన అహరోను కుమారుడు ఈతామారు లేవీల చేత మోషే మాట చొప్పున లెక్క పెట్టించెను. యోధా గోత్రికుడైన హూరు మనవడును ఊరు కుమారుడునైన బెసలేలు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినదంతయు చేసెను. దాను గోత్రికుడును అహీసామాకు కుమారుడునైన అహోలియాబు అతనికి తోడయుండును. ఇతడు చెక్కువాడును, విచిత్రమైన పని కల్పించువాడును, నీల ధూమ్ర రక్తవర్ణములతో సన్న నారతోనూ బుటాపని చేయుబడునయుండెను. పరిశుద్ధ స్థల విషయమైన పని అంతటిలోనూ పని కొరకు వ్యయపరచబడిన బంగారమంతయు అనగా ప్రతిష్ఠింపబడిన బంగారు పరిశుద్ధ స్థలపుతో తులము చొప్పున 116 మణుగుల 530 తులములు. సమాజంలో చేరిన వారి వెండి పరిశుద్ధ స్థలపు తులము చొప్పున 400 మణుగుల 1575 తులములు. ఈ పన్ను 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగిన లెక్కలో చేరిన వారందరిలో అనగా 6,03,550 మందిలో తలాకొకటి అరతులము. ఆ 400 వెండి మణుగుల్లో పరిశుద్ధ స్థలములకు దిమ్మలు అడ్డు తెరకు దిమ్మలను అనగా ఒక దిమ్మకు 4 మణుగుల చొప్పున 400 మణుగులను 100 దిమ్మలు పోతబోయబడిను. 1575 తులముల వెండితో అతడు స్తంభములకు వంకులను చేసి వాటి బోదలకు పొదిగించి వాటిని వెండి బద్దల చేత కట్టెను. మరియు ప్రతిష్ఠింపబడిన ఇత్తడి 250 మణుగుల 2400 తులములు. అతడు దానితో ప్రత్యక్షపు గుడారపు ద్వారములకు దిమ్మలను, ఎత్తడి వేదికను, దానికి ఇత్తడి జల్లెడను, వేదిక ఉపకరణములన్నిటినీ, చుట్టూనున్న ఆవరణమునకును దిమ్మలను, ఆవరణ ద్వారమునకును దిమ్మలను, ఆలయమునకు మేకులన్నిటినీ, చుట్టూనున్న ఆవరణమునకును మేకులన్నిటినీ చేసెను.